ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సాయి బంధువులకి మొదటి నుంచి బాబాగారి మీద కొంతమంది దుష్ప్రచారం, కొంతమంది ఉన్న విషయాల్ని వక్రీకరించటం, కొంతమంది బాబా మార్గంలో రావాల్సినటువంటి మార్పులను ఆశిస్తూ వీడియోలు చేయడం, ఇలా రకరకాల కోణాల్లో బాబా తత్వం మీద ఈ 2 నెలల నుంచి లేదా 4 నెలల నుంచి ప్రచారాలు జరగడం, వాటికి సాయి భక్తులు కొంతమంది వారి స్థాయిలో, అంటే బాబా గారి మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిలో కొంతమంది చాలా హార్ష్గా, దురుసుగా, వెటకారంగా వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోలు చేశారు. దానికి బాధపడ్డటువంటి సాయి భక్తులు అదే స్థాయిలో కానీ అంతకంటే ఎక్కువ స్థాయిలో కానీ స్పందించి సమాధానం చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, వారు కావాలని చేస్తున్నవారు అని అనుకునే అవకాశం కొంత ఉంది. బాబాగారి వైభవాన్ని, గొప్పతనాన్ని తగ్గించి హిందువులను సాయిబాబా గారికి దూరం చేయాలనే ప్రయత్నంతో జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. అది అందులో దాపరికమేం లేదు. అదే సమయంలో బాబా గారి గురించి వారికి నిజంగానే ఏమీ తెలియదు. సాయి భక్తులు అనుకుంటున్నంతగా అక్కడేమీ లేదు. దాన్ని ఏదో ప్రచారం మీద తీసుకొచ్చారు అనే ఒక అపోహ కూడా ఉంది. నేను అనుకునేవాడిని మొన్నటిదాకా వీళ్ళకు ఇంత జగమంతా బాబా గారిని ఆరాధిస్తున్నప్పుడు బాబా గొప్పతనం వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసే చేస్తున్నారు. అంటే హిందూ దేవత ఆరాధనలు తగ్గిపోతున్నాయి, హిందూ దేవాలయాలకు భక్తులు తగ్గిపోతున్నారు, అందరూ బాబా గారి మందిరాలకు ఎక్కువ వెళ్తున్నారు అనే ఉద్దేశంతో బాబా గొప్పవాడని తెలిసినా కాదు అని ప్రచారం చేసి, ఆ సమయంలోనే బాబా హిందూ మతానికి, ధర్మానికి సంబంధించిన వ్యక్తి, ముస్లిం వ్యక్తి, హిందువులు ద్వేషించే ముస్లింల వ్యక్తి అని చెప్తే ఇది తొందరగా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో వారు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని నేను అనుకుంటూ వచ్చాను. మరి బహుశా ఆ అవకాశం కూడా కొంత ఉండొచ్చేమో. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, ముఖ్యంగా లలిత్ కుమార్ కానీ లేదా భాస్కర్ కిల్లి కానీ మన కరుణాకర్ సుగుణ గారు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి నిజంగా బాబా గారు గొప్పవారనే భావం అసలు ఎక్కడా లేదు. కేవలం మార్కెటింగ్ అంటారో లేదా ప్రచారం అంటారో దాని మీద ఆయన గురువుగా, దేవుడిగా ఆరాధించబడుతున్నాడు. కానీ ఆయనలో గురువు లక్షణాలు కానీ, దైవ లక్షణాలు కానీ, అవధూత లక్షణాలు కానీ ఏవీ లేవు అని వాళ్ళు పూర్తిగా నమ్మి ఈ యుద్ధం చేస్తున్నారు అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వారి నోటి నుంచి బాబా గారి మీద ఒక్కొక్కసారి వచ్చే మాటలు చూసినప్పుడు సాధారణమైన ఒక పెద్ద మనిషి విషయంలో కానీ, ఒక రాజకీయ నాయకుడి విషయంలో కానీ కూడా ఆ విధంగా ఎవరు కూడా మాట్లాడరు. అంత నోరు పారేసుకోవడం ఉండదు. మనం అంత గౌరవంగా, సంస్కారవంతంగానే పెద్దవాళ్ళ విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో కూడా మర్యాదగానే మాట్లాడాలి అని మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ రాజకీయ నాయకులు అంటే అంత తీసివేశారా అనే అర్థాన్ని తీసుకోవద్దు. రాజకీయాలలో రాజకీయ నాయకులు కూడా పరస్పరం ఒకరంటే ఒకరికి నచ్చని వాళ్ళు కానీ, లేదా పార్టీలు ఒక పార్టీని ఒక పార్టీ దేశించుకునే వారు కూడా అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తులని అంత దిగజారి, ఏదో అంటారు థర్డ్ క్లాస్, ఏదో అటువంటి భాషను ఉపయోగించడం అనేది చెయ్యరు. అంతగా ఇంకా దిగజారలేదు సమాజం అనుకుంటుంటాను.
కానీ బాబాగారి విషయంలో ఒక్కోసారి వాళ్ళు ఎంతకైనా దిగజారి మాటలు అనేస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు. ఆ కోపానికి ఒక కారణం చూపిస్తుంటారు. మీరు మమ్మల్ని చులకనగా చేసినప్పుడు, మమ్మల్ని దూషించినప్పుడు మేము దూషిస్తామని ఒక కారణం చూపిస్తుంటారు. నేను మొట్టమొదటే గ్రహించింది ఏమిటంటే, ఈ సోదరులందరూ కూడా మనం ఒక మాట అంటే 10 మాటలు అనడానికి సిద్ధపడినవారు. మనం బాధతోటే అన్నా సరే వాళ్ళు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మొట్టమొదట బాబాని విమర్శించింది వారే, సచ్చరిత్ర తప్పులు పట్టింది వారే, దాంట్లో వెటకారంగా ఎగతాళి చేస్తూ పారాయణం చేస్తూ చులకన చేసింది వారే. కానీ దానికి మనం బాధపడి కోపంతో కనుక వారిని ఏదైనా ఒక మాట అంటే వారు 10 మాటలు అంటారు తప్ప, మేము ఇలా చదవడం వల్ల, మేము ఇలా చులకన చేయడం వల్ల వారి ఇబ్బంది కలిగి బాధ కలిగి ఇలా అన్నారు అని అనరు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం ఏమిటయ్యా అంటే, అసలు మొట్టమొదట మీరు మా దైవాలని అవమానిస్తున్నారు, మా సనాతన దైవాలను అవమానిస్తున్నారు. ఆయన ముస్లిం కదా, ఆయనతో కలిపి వీళ్ళని ఎలా పూజ చేస్తారు, ఆయన మందిరాల్లో మా దేవతలు ఎందుకు పెడతారు, ఆయన పాదాల దగ్గర మా దేవతలు, ఇది వస్తుంది మళ్ళీ. ఇది ఎలా ఉందంటే సమస్య ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందా అనే కాడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా ఒకటి, వాళ్ళు ఏ విధంగా చూసినా తగ్గడానికి సిద్ధంగా లేరేమో అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్న స్టాండ్ మీదే ఉండదలుచుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి, మీరెవరైనా సాయి భక్తులు వచ్చి శాస్త్ర ప్రకారంగా కానీ సచరిత్ర ఆధారితంగా కానీ బాబా గారు ముస్లిం కాదు అని నిరూపించండి, బాబా గురువు అని నిరూపించండి, బాబా పరబ్రహ్మ నిరూపించండి. భగవంతుడు పరబ్రహ్మ వేరు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి పర్యాయ పదాలు, రెండు ఒకటి అనేవాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి అవి. మళ్ళీ దీంట్లో శాస్త్ర ప్రకారం తీసుకుంటే ఈశ్వరుడు అంటే ఒకటి, పరబ్రహ్మ అంటే ఒకటి, గురు పరమాత్మ అంటే ఒకటి, దేవుడు అంటే ఒకటి, దేవతలు అంటే ఒకటి, ఇలా రకరకాలుగా శాస్త్రాల్లో ఉండవచ్చు. కానీ సాధారణమైనటువంటి వ్యక్తుల దృష్టిలో, వారి అవగాహనలో దేవుడన్నా పరమాత్మ అన్నా పరబ్రహ్మ అనే పదం సాధారణ వ్యక్తులకు అసలు తెలియదు. అంతో ఇంతో తెలిసిన వాళ్ళు కూడా ఇవన్నీ ఒకటి అనే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఒకటే అని మీరంటే కుదరదు, శాస్త్రం నిరూపించాలి అంటారు. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు శాస్త్రాల ప్రకారంగా ఆలోచించుకోవచ్చు, తప్పేం లేదు. వారి జ్ఞానం వారికి, మనకు తెలిసిన జ్ఞానం మనది అనుకోవచ్చు, తప్పేం లేదు. దేవుడు పరమాత్మ పరబ్రహ్మ ఈశ్వరుడు అర్థాలు మారినంత మాత్రాన వాళ్ళని అవమానించినట్టు ఏం కాదు. అవగాహన అనేది కొద్దిగా వాళ్ళకి ఎక్కువగా ఉండొచ్చు, మనకు తక్కువగా ఉండొచ్చు. తక్కువగా ఉన్న మన భావన మాత్రం ఉన్నతమైన భావనే కదా. ఆ విధంగా దాన్ని పక్కన పెట్టేసేస్తే, ఈ సోదరులు నేను చూస్తున్నాను, మొన్న ప్రెస్ మీట్ జరిగింది. అలాగే ఒక భక్తుడు, సాయి భక్తుడు ఒక ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక గంట సేపు. దాని మీద వారి బాధని కావచ్చు, వారి ఆవేశాన్ని కానీ, వారి భావాలని కానీ వ్యక్తపరిచాడు. దాని మీద భాస్కర్ కిల్లి గారు చేసిన వీడియో చూస్తే అసలు చెవులతో వినలేని అంత ఘోరమైనటువంటి పదాలు ఉపయోగిస్తూ ఆ సాయి భక్తుడిని ఘోరాతి ఘోరంగా దూషించడం చూశాను. అప్పుడే అనిపించింది, మనకి ఇది అవసరమా? బాబాగారు ఇవి చెప్పారా మనకు? బాబాగారిని విమర్శిస్తే ఆయనకి ఏమైనా తగులుతుందా? మనమే చెప్తున్నాం కదా, బాబాగారు అగ్ని గుండం లాంటి వాడు అని చెప్పి. అగ్నిగుండంలో ఏమేస్తే ఏమవుతుంది? అగ్నిగుండంలో అశుద్ధం వేసినా అది పవిత్రం అవుతుంది. అటువంటి వారు బాబాగారు. సత్యం అదే. వారికి ఆ నమ్మకం లేదు కాబట్టి వారు సులభంగా ఎంత మాట అయినా అనేస్తారు. ఇక్కడంతా నమ్మకం మీద ఆధారపడి ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రిస్టియన్స్కి మన రాముణ్ణి కృష్ణుణ్ణి మనం చూసిన భావంతో చూడమంటే చూడలేరు కదా, తీసి పడేస్తారు. ముస్లిమ్స్కి అలాగే తీసి పడేస్తారు. మనం ఇప్పుడు వాళ్ళని అలా తీసి పడేస్తున్నాం. దేనికని? వారి దైవాలంటే మనకు నమ్మకం లేదు, మన దైవాలంటే వారికి నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. ఆ రెండు లేనప్పుడు సాధారణ వ్యక్తుల్లా కనిపిస్తారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. ఇది సమస్య. బాబాయ్ గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. మొన్న ఎక్కడో లలిత్ కుమార్ గారి ఎక్కడో చర్చలో కూర్చున్నప్పుడు చక్కటి మాట అన్నాడు, మా రాముణ్ణి ప్రకాష్ రాజ్ అలా అంటాడా? అనకూడదు కదా, మా మనోభావాలు దెబ్బతినవా?
నమ్మకం ఉంటే మనం చేసుకోవాలి, నమ్మకం లేకపోతే వదిలేయాలి, అంతే. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. బాబా భక్తులు బాబాను పూజించుకుంటున్నారు, మీకు నచ్చకపోతే మీరు దూరంగా ఉండవచ్చు, కానీ పూజించిన వాళ్ళని దూషించకూడదు అనేది మనం. అంటే మళ్ళీ అక్కడ ఏమొస్తుందంటే, మీరు పూజించుకోండి సాయిబాబా గారిని, మేము కాదనట్లేదు, సాయిబాబాగా పూజించుకోండి, కానీ ఆయన మందిరాల్లో మా దేవతలు ఎందుకు పెడతారు, ఆయన ముస్లిం కదా, ఈ కలుషితం చేస్తున్నారు, మళ్ళీ ఈ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఈ సమస్య ముడిపడకుండా తిరుగుతూ ఉందండి, అది సమస్య. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో బాబా గారు చూద్దాం. కానీ ప్రస్తుతానికి నా రిక్వెస్ట్ ఏమిటంటే, మనం ఒక మాట మన సాయిబాబా భక్తుల తరపున వాళ్ళ 5గురిని మనం దూషిస్తుంటారు. నేను కూడా ఉంటాను మీలో, ఎందుకంటే అప్పుడప్పుడు నేను కూడా మొదట్లో అనేవాడిని కదా. కాబట్టి మనం ఆ 5 మందిని దూషిస్తాం. కోపం వస్తే కొంతమంది దూషించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోప్పడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాయి భక్తులందరూ తిట్టుకునేలాగా నాలాంటి వారు మర్యాదగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సాయి భక్తులు కూడా ఇప్పుడు వాళ్ళని ఎంత ఎక్కువ స్థాయిలో తిడితే, దూషిస్తే అతను గొప్ప భక్తుడు, అలా మాట్లాడాలి అనే ఒక స్థాయికి వెళ్ళిపోయారు. వారి బాధ, వారి ఆవేదన ఆ స్థాయిలో ఉంది. కాబట్టి సరే, ఆ రకంగా ఒక వర్గం ఉంది. కానీ నాకు తెలిసింది, నా పరిశీలనలో తెలిసింది ఏమిటంటే, మనం వాళ్ళ 5 మందిని దూషిస్తున్నో లేకపోతే బాధపడుతున్నో కోప్పడుతున్నో వీడియోలు చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా వాళ్ళ 5 మందికే తగులుతుంది. కానీ ఆ 5 మంది చేసే వీడియోల్లో కోట్ల మంది సాయి భక్తులకు వాళ్ళని దూషిస్తున్నారు, సాయి భక్తులను దూషిస్తున్నారు, కోట్లాది మంది సాయి భక్తుల్ని. మనందరము కూడా తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావించే, ఆరాధించే, ప్రేమించే సాయిబాబా గారిని కూడా కలిపేసి దూషిస్తున్నారు. ఆ దూషణకు కారణం మళ్ళీ మనమే అని చూపిస్తారు. ఇదిగో మీరు మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దూషించారు, మా సనాతన దైవాల్ని అవమానిస్తున్నారు, కాబట్టి మీ బాబా ఎంత అని చెప్పి నోటికి వచ్చినట్టుగా అనేస్తున్నారు. బాగా ఆలోచించండి, మనము వాళ్ళ 5 మందినే బాధ పెడుతున్నాం, వాళ్ళ 5 మందిని సమాధానం ఇస్తున్నాం. మన మాటల వల్ల వాళ్ళు బాధపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం వాళ్ళకి ఘాటుగా, ధీటుగా సమాధానం చెప్పాలని చెప్తున్నాం, వాళ్ళు చేస్తున్న పని చెప్తున్నాం. కానీ అది పరుష వాక్యాలతోనూ, దూషించే భాషతోనూ, అపవిత్రమైన భాషతోనూ మనం వాడడం వల్ల వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు, కోట్ల మంది సాయి భక్తుల్ని దూషిస్తున్నారు, కోట్లాది మంది ఆరాధించే మన బాబా గారిని కూడా కలిపేసి దూషిస్తున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి మరి దీని విషయంలో మనం వారు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇల్లు కూలగొట్టడం చాలా తేలిక కదా, కట్టడం చాలా కష్టం కదా. వాళ్ళు ప్రస్తుతం కూలగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. చెప్తుంటారు కదా, మందిరాలను కూలగొట్టాలి, విగ్రహాలను తీసేయాలి. ఇది కూలగొట్టడం. బాబా గారు ముస్లిం, ఆయన దేవుడు కాదు, గురువు కాదు, అసలు ఆయన పూజిస్తే ఏమీ రాదు, కూలగొట్టడం, తీసేయండి. అందరి హృదయాల్లో ఉన్న భక్తిభావాన్ని తీసేయాలి, గౌరవభావం తీసేయాలి, పూజ్యభావం తీసేయాలి, కూలగొట్టడం. ఇది చాలా తేలిక కదా. మనం వారిని దూషించడం ద్వారా, వారి మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ద్వారా వారికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు, ఆయుధం ఇచ్చినట్టు, వారు ఇంకా రెచ్చిపోయి బాబా గారిని, మనని దూషించడం, బాధ పెట్టడం. ఇప్పుడు మనం దూషిస్తే వాళ్ళు ఏం బాధపడలేదండి, అది సమస్య. వాళ్ళకు బాధపడడానికి పెద్ద ఏమీ లేదు అక్కడ. కనుక ఇక్కడ మనకు బాబా గారు ఉన్నారు, మన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. దానివల్ల మనం చాలా ఎక్కువ భయపడి బాధపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వారి స్థాయిలో కానీ, అంతకంటే మించిన స్థాయిలో కానీ వారిని దూషించడం ద్వారా ఏమీ రాదు అని నాకు అర్థమైంది. నిన్న రాత్రి ఒక సాయి భక్తురాలు బాగా 11 తర్వాత ఎప్పుడు మెసేజ్ పెట్టింది, 12 తర్వాత, అంకుల్ బాబా గారిని ఘోరంగా దూషిస్తున్నారు అని చెప్పి. ఎందుకు వచ్చింది అది? మనం మన బాధని వ్యక్తం చేసిన దానికి, వారు చేస్తున్న దాన్ని కొంత, అది నిజమే అయినా సరే వాళ్ళు భరించే స్థాయిలో లేరు.
మనం కంట్రోల్ తప్పి వాళ్ళని పరుషంగా కానీ లేదా ఇంకో రకంగా కానీ మనం సంభాషణ చేసినప్పుడు మన బాధలోంచి తొందరపాటులోంచి కొన్ని వచ్చేస్తుంటాయి. బాధలోంచి తొందరపాటులోంచి కొన్ని వస్తాయి. అవి వాళ్ళు ప్రశాంతంగా తీసుకునేడానికి సిద్ధంగా లేరు. వెంటనే వాటిని చూపించి మమ్మల్ని ఇలా అంటారని చెప్పి 100 మాటలు అనేస్తున్నారు. మననంటే పర్వాలేదు, బాబాగారిని కూడా అంటున్నారు. కాబట్టి సాయి భక్తులు కొంత సంయమనంతో, ఎందుకంటే మన సాయి భక్తులం కదా, వాళ్ళకి ఆ ట్యాగ్ ఏం లేదు. వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు, పోరాట యోధులు. కాబట్టి వాళ్ళకి ఏమీ అవేముండవు, ఒక కంట్రోలింగ్ ఏమి ఉండదు, నరుక్కుంటూ పోవడమే వాళ్ళది. మనం అలా కాదు కదా, భక్తులం కదా, మనకు కొన్ని లక్షణాలు, కొన్ని పద్ధతులు, కొన్ని బాధ్యతలు. ముఖ్యంగా బాబాగారు లాంటి సాధు సత్పురుషుని గురువు మార్గంలో పోతున్న వారికి బాబాగారు మనకు చూపించిన 2 మహామంత్రాలు శ్రద్ధ సహనం అన్నాడు. మరి ఆ 2 మంత్రాలని మనం పాటించాల్సిన బాధ్యత మనకు ఉంది. సాయి భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు, దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, కొట్లాటకు వస్తున్నారు, ఎవరైనా విమర్శిస్తే వారిని దూషించేస్తున్నారు అని మనకు ఒక అపవాదం అంటగట్టేసి, లేదా వాళ్ళ దృష్టిలో అది నిజం, తెలియని వారికి కూడా అది నిజమే అనిపించేలా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా వ్యాపించిపోతూ ఉంది. ఒక మాట 100 రకాలుగా వ్యాపించిపోతుంది సమాజంలో. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. ఎంతో సహనంతో ఉంటే కానీ పరిస్థితులు చక్కబడే పరిస్థితులు లేవు. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి, కొట్లాటల ద్వారా, దూషణల ద్వారా సాధించలేం. ఇది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు, సాయి భక్తులు మనం దాన్ని ఆచరించి చూపించాలి. కొట్లాటల ద్వారా, మాటకు మాట ద్వారా, వారికంటే ఒక మెట్టు పైకి మాట వదలొచ్చు, చాలా సులభం. వాళ్ళు 2 మాటలు అంటే 4 మాటలు తిట్టొచ్చు. ఆ టైంలో మందే గెలుపు. వాళ్ళు 2 అంటే మనం 4 మాటలు అన్నాం, వాళ్ళు తర్వాత 10 మాటలు అంటారు, అప్పుడు వాళ్ళది గెలుపు. మరి మనం అలా వెళ్ళగలమా? దూషణలో వారిలాగా మాట్లాడగలమా? మాట్లాడలేం. ఎందుకని? మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కొంతవరకే వెళ్ళగలుగుతాం, మాటల్లో పూర్తిగా వెళ్ళలేము. వెళ్తే మనం సాయి భక్తులు అనరు, సమాజం నవ్వుతుంది, వేలెత్తి చూపిస్తుంది. అది చివరికి మన బాబాకే తగులుతుంది. బాబా భక్తులు అంటే ఇలా ఉంటారా అంటే ఏం సమాధానం చెప్తాం? యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ మాటలకి మనం మాట్లాడుతూ పోతూ ఉంటే అదేదో మనం అప్పర్ హ్యాండ్ అవుతున్నామని అనుకుంటాం. కానీ నేను చెప్పింది జరుగుతుంది. మనం 5 మందిని టార్గెట్ చేసి మాట్లాడే మాటలు ఆ 5 మందికే తగులుతాయి, వాళ్ళు లెక్క చేయరు. కానీ 5 మంది నోరు తెరిచినప్పుడు కోటాను కోట్ల మంది సాయి భక్తుల భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడతారు, అవమానించేలా మాట్లాడతారు. సాక్షాత్తు సాయిబాబా గారిని కూడా టార్గెట్ చేసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు. ఇది ఏమైనా గౌరవప్రదమా? ఇది ఏమైనా మనం గెలిచినట్టు అవుతుందా? ఇది ఏమైనా సమస్య పరిష్కారానికి కారణమవుతుందా? ఈ రోజుల్లో అండి ఎవరు తగ్గరండి, ఎవరు తగ్గరు. నువ్వు జైల్లో వేయించు, ఉరిశిక్ష వేయించు, ఏం చేస్తామన్నా సరే తగ్గే పరిస్థితి లేదు. మనస్తత్వాలు మారిపోయాయి. కాబట్టి ఎవరు లొంగ తీసుకోవడం అసాధ్యం. కేవలం చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచించుకోండి. మాటకు మాట ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకునే ఆలోచన చేయండి. స్వామీజీల దగ్గరికి వెళ్ళండి. పెద్ద స్వామి, మనకు తెలిసిన స్వామీజీలు, మీకు తెలిసిన స్వామీజీలు. చట్టం కూడా ఏమీ చేయలేదు. చట్టం చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేదు. చట్టం భయం ఉంటే కేసులు పెట్టి ఇన్ని రోజులైనా సరే, సాక్షాత్తు షిరిడి సంస్థానమే కేసు పెట్టి ఇన్ని రోజులైనా సరే వాళ్ళు ఏమైనా తగ్గారా? రోజుకు పెరుగుతున్నారు. కానీ దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా? వాళ్ళు మన సోదరులే అనుకుందాం, వాళ్ళు కూడా మన సోదరులే అనుకుంటారు. అనుకునేలా చేద్దాం. అనుకోకపోతే మనమే తగ్గుదాం. కాస్త మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని పిలిచి కూర్చొని దీన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఆ పరిష్కార మార్గం అది ఇరువురికి గౌరవప్రదంగా ఉండాలి, అది ఆచరణకు యోగ్యంగా ఉండాలి. ఏది పడితే అలా అంటే కుదరదు.
కానీ ముందైతే కూర్చుంటే కదా తెలిసేది. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, కొంత మనం తగ్గాలి, కొంత వాళ్ళు తగ్గాలి. ఈ తగ్గడం అనేది మన హిందూ సమాజానికి మేలు కలిగించేలా ఉండాలి. ఈ బాధ్యత మన మీద ఉంది, వాళ్ళ మీద ఉంది. ఇలా మనకు మనం మీటింగులు పెట్టుకోవడం, యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయాలు చెప్పుకోవడం, వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవడం, ఇది రైలు పట్టాలాగా ఎప్పుడు కలవకుండా వెళ్ళిపోతే ఎంతకాలం ఇది? బాధాకరంగా ఉంది కదా. బాబాయ్ గారిని వాళ్ళు నోటికొచ్చినట్టుగా దూషిస్తుంటే దానికి కారణం మనం కూడా కొంత అని అనుకునేలా ఉంటే బాధాకరంగా ఉంది. ఇది తగ్గించాలి. అది మీ చేతిలో ఉంది, పెద్దల చేతిలో ఉంది. మాలాంటి ప్రవచకుల చేతిలో ఏం లేదు. మేము ఏదో పిలిస్తే వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాళ్ళమే. ఈ సమస్యల్లో మందిరాల ఐక్య వేదికలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మందిరాల ఐక్య వేదికలు లేదా మందిర నిర్వాహకులు కలిసి, లేదా ఇంకా ఏమైనా సంస్థలు ఉంటే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలందరూ కలిసి కూర్చొని దీని పరిష్కారం కోసం ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని పిలిపించుకొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని నా ఉద్దేశం. నాకు తెలుసు, నేను మాట్లాడే ఈ సాత్విక విధానం కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అంటే వాళ్ళు చేస్తున్న పనుల మీద మనం ఘాటుగా సమాధానం చెబుతూ, ధీటుగా సమాధానం చెబుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ ఇంకోదాన్ని కానీ మనం ఎత్తి చూపించినప్పుడు దానికి వారు రియాక్ట్ అయ్యే విధానం ఎవరికీ గౌరవప్రదం కాదు. అటు బాబాకి, సాయి భక్తులకు కూడా, అటు వారిని విమర్శిస్తున్న వారికి, మాలాంటి వారికి కూడా ఇది జరుగుతున్నది. డ్యామేజ్ ఎక్కువ ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ వైపు ఏ డ్యామేజ్ లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని నిర్ణయాలు మార్చుకొని సమస్యకు పరిష్కారం చూపించే దిశగా వేగంగా అడుగులు వేయాలని అందరినీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. సాయిరామ్.